పాఠశాలలు పునఃప్రారంభమయ్యే సమయం దగ్గర పడుతుండడంతో ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల్ని చేర్పించేలా బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఉపాధ్యాయ సంఘ టీయూటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రచార జాత వాహనాన్ని ఏర్పాటు చేశారు. గురువారం పట్టణంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ వద్ద జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు సహకరిస్తున్న సంఘ నాయకులను డీఈఓ అభినందించారు. ఇప్పటికే గ్రామాల్లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. బడి ఏడు పిల్లలనే కాకుండా డ్రాప్అవుట్స్ను కూడా బడిలోకి తీర్చే విధంగా పరిష్కరిస్తున్నామన్నారు. ఈరోజు యూటీఎఫ్ సంఘం వారు బడిబాట కార్యక్రమంలో భాగంగా వారు కూడా మా వంతు కృషి చేస్తున్నారు. వారిని నేను అభినందిస్తున్నాను. బడిబాట కార్యక్రమంలో 11 మండలాల్లో నిర్వహిస్తామని చెప్పారు. వారికి యూటీఎఫ్ వాళ్లకు అభినందన తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగానే ఉల్లాసు టాస్ అనే కార్యక్రమం ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి సర్వే కూడా జరుగుతుంది. మహిళా సమైక్యాల ద్వారా వారు ఇటు ఓపెన్ స్కూలింగ్లో అంటే బడి మానేసిన విద్యార్థులను ఎస్ఎస్సి ఇంటర్మీడియట్లో జాయిన్ చేయడానికి కృషి చేస్తాము. అలాగే చదువురాని వారు ఎవరైతే గ్రామాల్లో ఉన్నారో వారందరినీ సర్వే చేసి వారందరికీ చదువు నేర్పించి సమాజంలో మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుతామని ఈ సమావేశంలో